హాయ్ ఎవ్రీవన్, టుడే వీడియోస్లో ఒకే సెక్టార్లోని 3 స్టాక్స్ టెక్నికల్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఇనిషియలీ సెక్టార్ చార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని ఫామ్ చేసింది. చార్ట్ పరంగా సెక్టార్ వచ్చేసి ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. మనం రీసెంట్గా ఈ సెక్టార్ చార్ట్ ని అనలైజ్ చేశాం 3 days బ్యాక్. అప్పటి నుంచి ఓన్లీ ఇండెక్స్ మూవ్ 2%. ఇన్ దిస్ సెక్టార్ స్టాక్స్ ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ రెడీ టు బ్రేక్అవుట్ అప్ సైడ్. ముఖ్యంగా ఈ సెక్టార్ లో 3 స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ఎస్బీఐ, సెకండ్ ది కెనరా బ్యాంక్ అండ్ థర్డ్ ది పిఎన్బి బ్యాంక్. టెక్నికల్లీ దీస్ 3 స్టాక్స్ ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్ గత కొన్ని రోజుల నుంచి. ఇక్కడ ఎస్బీఐ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే 1 year డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. మనం ఈ స్టాక్ గురించి 826 లో డిస్కస్ చేసాం 2 weeks బ్యాక్. ఇప్పుడు 874 లో ఉంది. ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్వర్డ్ మూవ్మెంట్ చూపిస్తుంది. ఇక్కడ ఒక ఛానల్ ఫామ్ అయింది. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే స్టాక్ విల్ రీచ్ ఆల్ టైమ్ హై. అండ్ మోర్ ఓవర్ ఆర్బీఐ పాలసీస్ కూడా బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ గా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వారి యొక్క Q2 పర్ఫార్మెన్స్ అప్డేట్ ని పోస్ట్ చేశాయి. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ ఆర్ పర్ఫార్మ్ వెల్. కెనరా బ్యాంక్ చార్ట్ ఆల్మోస్ట్ ఎస్బీఐ బ్యాంక్ ప్యాటర్న్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆర్ఎస్ఐ ఇస్ ఆల్మోస్ట్ అబౌవ్ 70. సో స్టాక్ పర్ఫార్మెన్స్ కొంచెం కరెక్ట్ అయ్యి తిరిగి అప్వర్డ్ మూవ్మెంట్ ని కంటిన్యూ చేయొచ్చు. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1 year బ్రేక్అవుట్ లెవెల్స్ ని క్రాస్ చేసింది. పిఎన్బి స్టాక్ గురించి చెప్పాలంటే స్టాక్ 2010 సంవత్సరంలో ప్రైస్ 283 రూపీస్ గా ఉండింది. ఆల్మోస్ట్ 60% కరెక్షన్ ఫ్రమ్ ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్ ప్రైస్ కి ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తే ఇది ఒక డిసెండింగ్ ట్రెండ్ లైన్. రీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ Q2 అప్డేట్ బాగా ఉండడంతో ఈ స్టాక్ అప్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తే స్టాక్ సైడ్ 150 రూపీస్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ కండిషన్, మార్కెట్ సెంటిమెంట్, ఇండివిజువల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అండ్ గుడ్ ఎర్నింగ్స్ పోస్ట్ చేసినప్పుడే మార్కెట్ లో అప్వర్డ్ మూమెంటం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్ బాగోలేదు రిమైనింగ్ సెక్టార్స్ తో పోలిస్తే, ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్ పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ సెక్టార్ వీక్ గా ఉండడం వల్ల. సో అప్ సైడ్ మూమెంటం ఐటీ సెక్టార్ లో కనిపించట్లేదు. సో దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.